యోగ్యుని వాడిని తండ్రి, పనికిరాని వాడిని మొదటిగా నాతో మాట్లాడి మరి మా అందరితో కావాల్సిన మాటలు దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. మరి నూతన సంవత్సరం అంటే మనకి దేవుడు ఏం దయచేస్తాడండి? దయా కిరీటాన్ని దయచేస్తాడు. మరి ముఖ్య ఈరోజు వాక్యాంశం ఏంటంటే కిరీటాలు. ఎన్ని కిరీటాలు ఉన్నాయి, మనకేం కిరీటాలు, వాటి కోసం చూద్దాం. మరి సంవత్సరం మనకి దయా కిరీటం ఇస్తాడు. మనకి పుట్టినరోజు వచ్చినప్పుడు దేవుడు దయా కిరీటం ఇచ్చాని అనుకుంటాం. ఉదాహరణకు రేపు మా ఆవిడ పుట్టినరోజు, మా ఆవిడికి మళ్ళీ దేవుడు దయా కిరీటం ఇచ్చి దయపడే సంవత్సరం తన కృపలో, దేవుడి కృపలో మన ముందు ఉంది సాక్షిగా, మనందరికీ తెలిసిన విషయమే. అలాగా మరి సామెతల్లోని ఏమంటున్నాడంటే యోగ్యురాలైన తన పెనిమిటికి కిరీటం అంటండి. అంటే భార్య భర్తకి కిరీటం అంటండి. ఒక భార్య ముఖ్యంగా చాలా మంచి ఒక రోల్ని ప్లే చేస్తారు కుటుంబంలో. ఎందుకంటే భార్య భర్తలు బంధం చాలా ముఖ్యంగా విలువైనది. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ దేవుడిని ఎవరిని సృష్టించారండి? ఆదామని. మరి ఆదాం తర్వాత ఎవరినండి? అవ్వని. అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు. మరి ఉదాహరణకు నన్ను తీసుకున్నారనుకోండి, మా తండ్రి గారు ఉన్నారు, మా తండ్రి గారు మా అమ్మగారు భార్యాభర్తలు, మరి వాళ్ళ అన్నదమ్ములు భార్యాభర్తలు, మరి వాళ్ళు చెల్లెలు ఉన్న భార్యాభర్తలు, మరి తర్వాత మా పిల్లలు, మేము భార్యాభర్తలు, మా అన్నదమ్ములు ఎవరున్నా భార్యాభర్తలు. అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భార్యాభర్త సంబంధాన్ని చూస్తారు కుటుంబంలో. ముఖ్యంగా విలువైన సంబంధం ఏంటంటే భార్యాభర్తలు. కాబట్టి భార్య చాలా వెన్నుముక్క లాంటిది కుటుంబానికి. మరి భార్య ఇల్లుని కట్టుకోవాలి. మరి ఎప్పుడైతే భార్య ఇల్లుని కట్టుకుంటుందో మా భర్తకి ఒక కిరీటం లాగా ఉంటుందండి. మరి ఆ కిరీటాన్ని మనం దేంతో పోల్చొచ్చు అంటే ఒక బాధ్యతగా, ఒక రోల్ అంటే ప్లే చేస్తుంటది. అంటే ఒక పదవికి సంబంధించిన అలాంటి విధాలమైన చాలా రకాలైన కిరీటాలు ఉన్నాయి. మీ ముందుకు తీసుకువెళ్తాను. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే నిర్గమకాండంలోని తీయాలండి. ఇంకా తీయాల్సిన రెఫరెన్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను త్వరగా వెళ్తాను. నిర్గమకాండంలోని 29వ అధ్యాయంలో ఉంటుందండి. ప్రధాన యాజకుడిని ఎంచుకున్నప్పుడు ఒక కిరీటం ఇస్తారు. ఏ కిరీటం అంటే పరిశుద్ధమైన కిరీటం ఇస్తారు. పరిశుద్ధ కిరీటం ఇచ్చి నూనెతో అభిషేకిస్తారు. మరి దాన్ని ఒక విధంగా ప్రధాన యాజకుడిని ఎంచుకోవడానికి ఈ కిరీటాన్ని ప్రధాన యాజకుడికి ఇస్తారన్నమాట. ఆ కాలంలో ఆ విధంగా మరి ప్రధాన యాజకుడిని ఎంచుకోవడానికి పరిశుద్ధ కిరీటం ఇచ్చి అభిషేకిస్తారు. మరి ఇంకా రాజులు కూడా అదే విధంగా మరి సౌలు రాజుని, మొదటి రాజుని చూసినప్పుడు నూనెతో అభిషేకించి ఆ తర్వాత కిరీటం వచ్చినట్లు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇంకా రాణుల్లో కూడా చూసుకుంటే ఎస్తేరు, మరి ఎస్తేరుకి ఒక కిరీటం ఇచ్చారండి. మరి ఏ కిరీటం ఇచ్చారంటే రాజ కిరీటం ఇచ్చారు. మరి రాజ కిరీటం అంటే రాజు ఒక భర్తగా, రాజు ఒక భార్యగా ఎంచుకున్నారు కాబట్టి రాజు కిరీటం ఇచ్చారు. అంటే ఒక రాయల్ క్రౌన్ ని తనకి ఇచ్చారు. అంటే రాజత్వాన్ని పంచుకుంటుంది భర్తతో. అందుకని రాజ కిరీటాన్ని తనకి ఇచ్చి తను నియమించుకున్నారు రాణి కింద. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే శత్రువులకి అవమాన వస్త్రంగా అతని కిరీటం అతని మీద తేజరిల్లును. అంటే ఎప్పుడైతే మన శత్రువుల్ని ప్రేమిస్తుంటామో వాళ్ళు సిగ్గుపడతారు, అవమానపడతారు. అప్పుడు మనకి కిరీటం లాగా తేజరిల్లుగా దేవుడి ముందు ఉంటాం. ఆ విధంగా మన శత్రువులైనా మన దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే శత్రువులు కూడా మాట్లాడతామో వాళ్ళే అవమానపడతారు. ఎందుకంటే మనం మొదటిగా వెళ్ళి దేవుడి కోసం తెలిసిన వాళ్ళు మనం మొదటిగా వెళ్ళి మన శత్రువులతో కూడా మాట్లాడాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అవమానపడతారు. అది ఒక తేజరిల్లుగా, ఒక కిరీటంగా మనకు ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే సామెతల్లోని నెరవేసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. అంటే తెల్లబడిన వెంట్రుకలు సొగసైన కిరీటం లాంటిదంటే. అంటే పెద్దవాళ్ళు కూడా మరి వయసు వచ్చిందంటే వృద్ధులు కూడా మరి ఆ తెల్ల జుట్టుని మనం ఏం చేస్తామంటే సొగసైన కిరీటంతో పోలుస్తున్నారు. అంటే వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు చూసిన పరిస్థితులు, వాటిని బట్టి దేవుడు సొగసైన కిరీటంతో పోలుస్తున్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి ప్రవక్తనే చూసినట్లయితే జకర్య ప్రవక్త ఏమంటున్నాడంటే నా జనులు యెహోవా దేశంలో కిరీటం మందలే రత్నం వలె ఉన్నారంటే. మరి కిరీటంగా ఉన్నారంటే జనం ఆ దేశంలో. ఏ దేశంలో? ఇజ్రాయెల్ దేశంలో. మరి రత్నం వల్లే ఉన్నారంటే. మరి దానికి ఏది సాదృశ్యం అంటే
సౌందర్యానికి శుభగుర్తుగా సాదృశ్యం అంటండి ఈ కిరీటం, రత్నం వలె కిరీటాలు. మరి ఆ విధంగా ప్రవక్త కూడా ఒక దేశాన్ని కిరీటంగా ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చాలా కిరీటాలు ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథంలోని 24 పెద్దలు ఉంటారు. మరి 24 పెద్దలకి తల మీద సువర్ణ కిరీటాలు ఇస్తారంటే మరి పరలోకంలో. మరి సువర్ణ కిరీటప్పుడు మరి 24 పెద్దలు ప్రభు వచ్చినప్పుడు మోకరించి ఆ కిరీటం తీసి దేవుణ్ణి స్తుతించేలాగా ఉంటారండి మరి 24 పెద్దలు. మరి ఇంకనూ మనం చూసినట్లయితే మిడతలు కూడా 5వ బోర వచ్చినప్పుడు మిడతలు కూడా దాడి చేస్తాయండి మనుషుల మీదకి. 5వ బోర దేవుడు ఊదించినప్పుడు 5 నెలల పాటు ఆ మిడతలు వస్తాయంటండి. మరి మిడతలు కూడా బంగారం వలె మెరిసిన కిరీటం వంటి తెగుల్లాగా వస్తుంటాయంటండి. మరి మిడతలు కూడా మరి పుట్టినప్పుడు చాలా బాధ కలుగుతుందంటండి. చనిపోవాలనుకుంటారు కానీ చావు కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథంలో మిడతలు దాడి చేయడం వారికి కూడా కిరీటం బంగారం వలె ఉంటుందని చెప్తున్నారండి. మరి ఇంకనూ మనం చూసినట్లయితే 12వ అధ్యాయం చేస్తారా? ప్రకటన గ్రంథం 12:1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును సరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఇక్కడ 12 నక్షత్రాలు కిరీటం కలిగి ఓ స్త్రీ ఉన్నదంటే ఆ స్త్రీని దేనితో పోల్చొచ్చు అంటే దేవుడికి సంబంధించిన స్త్రీగా పోల్చొచ్చు. మరి ఇంకా టాపిక్ లోకి వెళ్ళాలంటే ఇంకా వేరే టాపిక్ లోకి వెళ్తాం కాబట్టి అక్కడ 12 నక్షత్రాలు కిరీటం తనకి ఉన్నదని మనం